చూడటానికి ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో ధరలు కూడా అంత ఆకట్టుకునే విధంగా ఉండే పండు దానిమ్మ. దానిమ్మలో ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, కర్నూలు, తెలంగాణలోని రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో సాగు చేస్తున్నారు. దానిమ్మ సాగులో ముందంజలో ఉన్న మహారాష్ట్ర ఎకరాకు 20 టన్నుల అత్యధిక దిగుబడి సాధిస్తుండగా తెలుగు రాష్ట్రాల రైతులు 12 నుండి 15 టన్నుల దిగుబడిని తీస్తుంటారు. నాటిన ఏడాదిన్నరకే దానిమ్మ ఫలసాయాన్ని అందిస్తుంది. నీటి వసతిని, మార్కెట్ ధరలను అనుసరించి దానిమ్మ నుంచి అంబే బహార్, మృగ్ బహార్ లేదా హస్తబహార్ పంటలను తీసుకుంటూ ఉంటారు. దానిమ్మ సాగుకు గొడ్డలి పెట్టుగా ఉంటున్నది బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు. ఈ తెగులు కాయ నాణ్యతను దెబ్బతీయడమే కాదు, ఏకంగా తోట మనుగడనే ప్రశ్నార్థకం చేస్తోంది. ఈ తెగులును దృష్టిలో పెట్టుకుని ఆరోగ్యమైన అంటుమొక్కలను తెచ్చుకోవడం, తెగులు దరి చేరకుండా సస్యరక్షణ చేపట్టడమే దానిమ్మ సాగులో విజయాలకు కీలకం. మరి అలాంటి విజయాలను సొంతం చేసుకోవాలంటే దానిమ్మ సాగుపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఆ వివరాలను మనకు అందిస్తున్నారు ఈనాటి అన్నదాత వెలుగుబాట శీర్షిక ద్వారా ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి. దానిమ్మకు శీతాకాలంలో చల్లగా, వేసవికాలంలో వేడిగా, పొడిగా ఉండే వాతావరణము అనుకూలంగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలను మరియు నీటి ఎద్దడిని కూడా తట్టుకుంటుంది. దానిమ్మను ముఖ్యంగా అన్ని రకాలైన నేలల్లో సాగు చేసుకొనవచ్చును. నేలలో ఉదజన చూసిక 7 నుంచి 8.5 ఉన్న నేలల్లో కూడా దానిమ్మను సాగు చేసుకొనవచ్చును. దానిమ్మను నేల అంటుల ద్వారా కానీ, గాలి అంటుల ద్వారా కానీ మరియు కత్తిరింపుల ద్వారా కానీ ప్రవర్ధనం చేసుకొనవచ్చును. 4 నుంచి 5 నెలల తర్వాత నాటుకొనవచ్చును. 60 సెంటీమీటర్లు పొడవు, వెడల్పు, లోతు ఉన్న గుంటలను తీసుకోవాలి. ఈ గుంటల్లో 20 కిలోల పశువుల ఎరువు, 2 కిలోల వానపాము ఎరువు మరియు 2 కిలోల వేపపిండి, 25 గ్రాములు ట్రైకోడర్మా విరిడి, 15 గ్రాములు ఫాస్ఫోబ్యాక్టీరియా, 15 గ్రాములు అజిటోబ్యాక్టీరియాను మట్టితో కలిపి గుంటలను నింపుకోవాలి. 4 మీటర్లు ఇంటూ 4 మీటర్లు దూరంలో ఈ మొక్కలను నాటుకోవాలి. దానిమ్మ నాటిన మొదటి సంవత్సరంలో 4 నెలల తర్వాత 5 కిలోల పశువుల ఎరువు, 125 గ్రాముల వేపపిండి వేసుకోవాలి. తర్వాత 7 నెలలకు 10 కిలోల పశువుల ఎరువు, 250 గ్రాములు వేపపిండి వేసుకోవాలి. తర్వాత 11 నెలలకు 10 కిలోల పశువుల ఎరువు, 250 గ్రాముల వేపపిండి వేసుకోవాలి. తర్వాత సంవత్సరం నుండి సంవత్సరానికి 30 కిలోల పశువుల ఎరువు, 650 గ్రాముల నత్రజని, 250 గ్రాములు భాస్వరము మరియు 200 గ్రాములు పొటాష్ ఎరువులను వేసుకోవాలి. దానిమ్మకు ప్రధాన ఎరువులతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా వాడుకున్నట్లయితే దాంట్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతూ ఉంటుంది. జింకు లోపం వలన ఆకులు చిన్నవిగా ఉండి వంకర తిరిగినట్లుగా ఉంటాయి. దీని నివారణకు జింక్ సల్ఫేట్ను 2.5 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఐరన్ లోపం వలన ఆకులు తెల్లగా మారుతాయి. దీని లోప నివారణకు ఫెర్రస్ సల్ఫేట్ను 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. దీంతో పాటుగా బోరాన్ లోప నివారణకు ఒక్కొక్క మొక్కకు 12 గ్రాములు బోరాక్స్ కానీ లేదా 1 నుంచి 2 గ్రాములు బోరాక్స్ను లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనము ఈ సూక్ష్మ పోషక లోపాలను నివారించడమే కాకుండా మొక్కలో వ్యాధి నిరోధక శక్తి కూడా పెంచుకొనవచ్చును. దానిమ్మ పంటకు తక్కువ నీరు అవసరము. ఎక్కువ మోతాదులో నీరు ఇచ్చినట్లయితే శాఖీయ పెరుగుదల ఎక్కువగా ఉండి బ్యాక్టీరియా వ్యాప్తికి అనుకూలంగా ఉంటుంది. కావున తగు మోతాదులో వాటర్ను ఇచ్చుకోవాలి. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీళ్ళు ఇచ్చుకున్నట్లయితే జూన్ మాసం నుంచి మార్చి వరకు 20 నుంచి 30 లీటర్ల వరకు నీటిని ఇచ్చుకోనవచ్చును. మార్చ్, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో 30 నుంచి 40 లీటర్ల వరకు రోజుకి మొక్కకు నీళ్లు ఇవ్వవలెను. దానిమ్మలో కలుపు లేకుండా చూసుకోవాలి. కలుపు నివారణకు 2 సార్లు దుక్కి చేసుకోవాలి. లేదా ఆక్సిఫ్లోరోఫెన్ 800 మిల్లీలీటర్లు 200 లీటర్లో కలుపుకొని కలుపు మొక్కల మీద పిచికారి చేసుకున్నట్లయితే కలుపును నివారించుకోనవచ్చును. లేదా వర్షాకాలం తర్వాత వచ్చే తుంగ మరియు గడ్డి జాతి కలుపు మొక్కలను నివారించుటకు గ్లైఫోసేట్ అనే మందును 8 మిల్లీలీటర్లు లీటర్ నీటికి
మరియు 20 గ్రాములు అమ్మోనియం సల్ఫేట్ లేదా 10 గ్రాములు యూరియాను కలిపి కలుపు మీద పిచికారి చేసుకోవాలను. కలుపు మందును పిచికారి చేసుకున్నప్పుడు నేలలో తగినంత తేమ ఉండేటట్లు చూసుకోవాలి. దానిమ్మ సంవత్సరం పొడవునా పూత పూస్తుంది, కానీ 3 సీజన్లలో అనగా జనవరి, ఫిబ్రవరి, జూన్, జూలై, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ఎక్కువగా వస్తుంది. ఏ సమయంలో ఏ పంట తీసుకోవాలి అనేది నీటి లభ్యత మరియు మార్కెట్ డిమాండ్ మరియు చీడపీడలు కలుగజేసే నష్టాన్ని, భూమి స్వభావాన్ని బట్టి ఏ పంట తీసుకోవాలి అనేది నిర్ణయించుకోవాలి. పూత రావటానికి ముందు ఒక 2 నెలలు నీటి ఎద్దడికి గురి చేసినట్లయితే తర్వాత పూత బాగా వస్తుంది. దానిమ్మలో సరైన యాజమాన్య పద్ధతులు అనగా ఎరువుల వాడకము, నీటి యాజమాన్యము, కలుపు నివారణ, కొమ్మ కత్తిరింపులు ఇలాంటివి మంచిగా చేసుకున్నట్లయితే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చును.